హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నూస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే బాగాలేము ఇవాళ. ఎందుకంటే నైట్ చిన్నుకైతే ఫుల్ చెవి నొప్పి లేసింది. అసలు నైట్ అంతా కూడా నిద్ర లేదు మాకు. ఇక ఇవాళ లేవడం కూడా కొంచెం లేటే అయింది. ఇక లేవగానే నిన్న నైట్ అయితే మెడిసిన్ వేసి పడుకోబెట్టాము చిన్నుని. అయినా సరే తాపకొకసారి లేసుకుంటూ ఏడవడమే. తను ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా అని చెప్పేసి చూసాము. ఇక తెల్లారిన తర్వాత కూడా అదే పరిస్థితి, చెవి నొప్పి అయితే తగ్గలేదు. ఇక సరే అని హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు మా ఆయన, చూపిద్దాము అని చెప్పేసి. పిల్లలతోనే ఎంతైనా కష్టమే. ఇలా చిన్న ఏజ్లో పెళ్ళి చేసుకొని ఇవన్నీ బాధలు వస్తూ ఉంటే అన్నిటికీ తట్టుకొని బ్రతకాలి. అన్నిటినీ చిన్న గుండె తట్టుకున్నాడు అంటే చాలా కష్టం. నాకు అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు, ఇలా పిల్లలకు ఏమన్నా అయినా ఫీవర్ వచ్చినా కూడా ఫస్ట్ నాకు వచ్చేది కన్నీళ్ళే. నాకనే కాదు, ఎవరికైనా అంతే. గట్టిగా ధైర్యంగా ఎదుర్కోవాలి ఏదైనా కూడా. ఇక చిన్నుకి బ్రష్ చేయించి మా ఆయన హాస్పిటల్కి అయితే తీసుకువెళ్ళారు. మరి డాక్టర్ గారు ఏమంటారో ఏమో, మెడిసిన్ తీసుకొని హాస్పిటల్లో చూపించుకొని తీసుకొని వస్తా అని చెప్పేసి వెళ్ళారు. మార్నింగే వెళ్ళారు మా ఆయన. ఇక నేనైతే ఈరోజు కర్రీ వచ్చేసి వంకాయ అయితే చేస్తున్నాను. చాలా అంటే చాలా కారం ఉన్నట్టున్నాయి మిరపకాయలు. ఒకటి నోట్లో పెట్టుకొని తిని చూద్దాం అనుకున్నా, అంత ధైర్యం నేను చేయలేను. అందుకని చెప్పేసి కొన్నే కట్ చేసా. కొన్ని అయినా కూడా ఏం కాదు, పర్లేదు. కారం అయితే భరించలేము. కారం తక్కువ ఉన్నా తినొచ్చు, కానీ కారం ఎక్కువైతే వామ్మో అస్సలు తట్టుకోలేము. ఇక వంకాయలు అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. ఇవన్నీ సాల్ట్ వేసాను ఈ వాటర్లో సాల్ట్ వేసి వంకాయలు అయితే కట్ చేసి పెట్టాను. ఇలా చేయడం వల్ల ఏంటంటే వంకాయలు నల్లబడకుండా ఉంటాయి. చూడండి, మామూలు చేగోడీలు ఇస్తే తింటుంది. అప్పాలు ఇచ్చిన కింద వారేసింది డైరెక్ట్. మామూలు తల్లి చేష్టలు అట్లుంటే మామూలు తల్లి చెగోడీలే కావాలంటది, అప్పాలైతే అద్దంటది. నిన్న చేసిన సాంబార్ అయితే ఉంది. ఇక నిన్ననే 2 times అలా తిన్నాం. నేనైతే మార్నింగ్ అయితే అన్నం తినను, డైరెక్ట్ టీ తాగి ఏదన్నా ఒకటి స్నాక్స్ లాగా తింటా అంతే. డైరెక్ట్గా లంచ్ అయితే చేసేస్తా, మళ్ళీ నైట్ డిన్నర్ చేసేస్తా. ఇక ఎక్కువ కూడా చింతపులుపు తినద్దు. తినడం వల్ల ఏంటంటే స్టమక్ పెయిన్స్ వస్తూ ఉంటాయి చాలామందికి. ఇక నాకైతే అస్సలే పడదు పులుపు. ఎక్కువ నేను చింతపులుపు అయితే తిన్నాను, అవాయిడ్ చేస్తూ ఉంటా. మ్యాక్సిమం నాకు ఎక్కువ ఫ్రై చేసిన కర్రీస్ అంటేనే చాలా ఇష్టం. వంకాయ కర్రీ ఇలా పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుంటే నాకు చాలా ఇష్టం. ఇక మా ఆయనకేమో టమాటాలు వేసి వండితే చాలా ఇష్టం మా ఆయనకి. ఇక ఈరోజు అయితే నాకు నచ్చినట్టే చేస్తున్న కర్రీ. టమాటోస్ అయితే వేయట్లేదు. వచ్చిన తర్వాత మా ఆయన రియాక్షన్ చూడాలి. మా ఆయనకు ఎక్కువ కర్రీస్ అంటే ఫ్రై కర్రీస్ అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే ఫ్రై చేసిన కర్రీస్ తినడం వల్ల ఏంటంటే పసకలు అయితే కళ్ళు అట్లా తినొద్దు అని చెప్తూ ఉంటారు బాగా. అలాంటివి అలాగే 2-3 రోజుల కర్రీస్ తినద్దు, ఇవాళ కర్రీ ఇవాళనే తినాలి అని చెప్తూ ఉంటారు. 2-3 రోజులు స్టోర్ చేసి తింటారు కదా ఫ్రిడ్జ్లలో, అలా పెట్టిన కర్రీస్ కూడా తినద్దు అని చెప్పేసి చాలా జాగ్రత్తలు చెప్తారు మా ఆయన. నేనైతే అలా ఏం తినను, కానీ కొందరైతే తింటారు. ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని మళ్ళీ నెక్స్ట్ డే అలా తింటూ ఉంటారు. మా ఆయన అయితే అస్సలే తినరు. నిన్న వండిన కర్రీస్ ఇవాళ అది ఎంత చాట కాకపోయినా సరే ఒక ఆమ్లెట్ అన్న వేసి ఇవ్వు అని చెప్పేసి అంటారు, కానీ నిన్న వండిన కర్రీస్ ఇవాళ అస్సలే తినరు. ఇక అది అందరూ రిచ్ అనుకుంటారో ఏమో, కానీ రిచ్ లేదు పాడు లేదు. ఆరోగ్యం మీద శ్రద్ధ చూపించాలి, మనకు మనమే చూపించుకోవాలి అని చెప్పేసి చెప్తా ఉంటారు అలా మా ఆయన. ఆ అమ్ముల తల్లి అక్కడ టేబుల్ మెట్ మీద కూర్చుంది కదా, నేను టీవీ పెట్టి వాల్యూమ్ తక్కువ పెట్టి, అంటే వాల్యూమ్ మ్యూట్లో పెట్టి వచ్చి నేను ఇక్కడ పని అయితే వేసుకుంటున్నా కదా, తను అక్కడ టీవీలో వచ్చేది ఏమి వినిపించాక ఊరికే అల్లరి చేస్తూ ఉంటుంది. ఇందాక వాటర్ ఇవ్వమంటే వాటర్ ఇచ్చి వచ్చాను తాగిపించి.
ఇక టేబుల్ మేట్ ఎక్కడం వరకే, తనకి దిగడం అయితే రాదు, చిన్న పాప కదా. అల్లం అయితే ఇలా స్టోర్ చేసి అయితే పెట్టేసుకుంటాను నేను. అల్లం నూరేటప్పుడు ఇందులో ఉప్పు అలాగే పసుపు అలాగే నిమ్మకాయ రసం వేసి మంచిగా గ్రైండర్ పట్టేసుకొని అయితే పెట్టేసుకుంటాను. చూడటానికి కూడా మంచిగా కలర్ఫుల్గా ఉంటుంది అల్లం. నేను ఎప్పుడు అల్లం పట్టుకున్నా సరే ఇలానే పట్టేసుకుంటాను. ఎప్పుడు మా ఆయన అల్లం తీసుకొచ్చినా సరే కేజీ అలా తీసుకొస్తుండే, అల్లం కేజీ, ఎల్లిగడ్డలు కేజీ. ఇక ఇప్పుడు మొన్న 5 అయితే పట్టాను కదా, అప్పుడైతే అది అరకిలో ఇది అరకిలో తీసుకొని వచ్చారు. ఎందుకంటే చాలా కాస్ట్ ఉన్నాయి అల్లం ఎల్లిగడ్డలకు రేటు, అందుకని చెప్పేసి ఎప్పుడైనా ఫ్రిడ్జ్లో పెడతాను నేను. దీన్ని బయట అయితే పెట్టాను. బయట పెట్టుకున్నా కూడా మనకు ఫ్రెష్గానే ఉంటుంది అల్లం, ఏం పాడవదు. తడి తాకకుండా చూసుకుంటే సరిపోతుంది. వావా అంటే వాటర్ అన్నట్టు అక్కడుండి చెప్తుంది మా అమ్మ తల్లి వావా అని చెప్పేసి. తనకి ఇంకా కూడా వాటరు అని చెప్పేసి అనస్తలేదు, అందుకని చెప్పేసి వావా వావా అంటుంది. ఇక్కడ నేను చెప్తున్నా కదా, నా మీదకి కోపానికి వస్తుంది. తీసుకొస్తున్నావురా, తెస్తున్నావు. ఇక్కడ చూసారు కదా వంకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. మనం వాటర్లో ఉప్పు అలాగే పసుపు వేసుకుంటే ఇలా ఫ్రెష్గా ఉంటాయి. పసుపు వేయకున్నా పర్లేదు, ఉప్పు వేసినా కూడా బాగానే ఉంటాయి. మస్తు తొందరగా ఉడికిపోతుంది వంకాయ కర్రీ. ఇక మా అమ్ముల తల్లి అయితే అంతకుముందు మంచిగా అన్నం అయితే తింటుండే, 3 పూటలు మంచిగా కొంచెం కొంచెం తినిపిస్తే తింటుండే. ఇక ఇప్పుడు వాళ్ళ అన్నయ్య స్కూల్కి వెళ్తున్నాడు కదా, స్నాక్స్ అయితే ఖచ్చితంగా పెట్టాలి చిన్నుకనే కాదు ఎవరికైనా స్నాక్స్ అయితే పెడతారు కదా. ఇక అయితే స్కూల్కి స్నాక్స్ తీసుకొస్తే ఇక అవి చూసి మొత్తానికి అన్నమే మానేసింది. ఏమైనా స్నాక్స్ మీదనే ఉంటుంది తను. ఎంత చెప్పినా అంటే అన్నం తినబెట్టినా కూడా తినదు. ఇక మంచిగా స్నాక్స్కి అయితే అలవాటు అయింది. ఆకలి తానికైతే తీసుకొచ్చినాం. డైలీగా పోసి అన్నం తినబెట్టడం అయితే అలవాటు చేయాలి. ఇప్పుడే ఇచ్చొచ్చిన వాటర్, మళ్ళీ వాటర్ అంట. మళ్ళీ జలుబు అయింది నాకు. ఇక ఈ జలుబు అయితే తగ్గట్లేదు అసలే. పొద్దున్న లేచి ముంగట ఊడ్చి కడుక్కుంటాం కదా బాల్కనీ, ఇక అప్పుడు చల్లగా గాలి వస్తుంది, దాంతో స్టార్ట్ అవుతుంది జలుబు. ఇక మా అమ్మల విషయానికి వస్తే మాత్రం చాలా అంటే చాలా కోపం తనకి. ఇప్పుడే వాటర్ ఇచ్చొచ్చినాం, మళ్ళీ వాటర్ కావాలంటుంది. ఇక తను చెప్పింది చేయకపోతే అంతే, ఎంటికలు పట్టి ఇట్లా కిందికి ఎగ్గుతుంది, లేకపోతే కొరుకుతుంది. మొన్న మా చిన్నునైతే ఘోరంగా కొరికింది పాపం, పండ్లు దిగినాయి వాడికైతే. అట్లా చేస్తుంది మా అమ్ముల తల్లి. ఇక పిల్లల్ని ఏం అనరాదు, దగ్గరుండి చూసుకోవాలి అంతే. గంజు పైన ముక్కుట్లో వాటర్ అయితే ఇలా పోసి అయితే పెట్టాను, కర్రీ అడుగు అంటుకోకుండా ఉంటుంది అని చెప్పేసి. ఇక ఇందాకనే మా ఆయనకైతే కాల్ చేశాను, వస్తున్నారా అని చెప్పేసి. ఏమన్నారు డాక్టర్ అని చెప్పేసి కాల్ అయితే చేశాను. మెడిసిన్ అయితే రాశారంట, చెవిలో వేసుకునేవి డ్రాప్స్ అలాగే ముక్కులో వేసుకునే డ్రాప్స్ కూడా రాశారంట. వాటితో పాటు కొన్ని మెడిసిన్ కూడా రాశారని చెప్పేసి అన్నారు. మనకు చెవికున్న ముక్కుకి సంబంధం ఉంటుంది. మనకు బాగా జలుబు అయినప్పుడు తుమ్ముతాం కదా మనం, ఎక్కువ తుమ్ములు హెవీగా తుమ్ములు వచ్చినప్పుడు మనకు చెవు గుబ్బలు కూడా వస్తాయి. అది నేనైతే చాలా ఫేస్ చేసా. అలా నాకు జలుబు అయినప్పుడు చాలా అంటే చాలా ఎక్కువ తుమ్ములు వస్తూనే ఉంటాయి నాన్ స్టాప్గా. అప్పుడు నాకు చెవు గువ్వలు కూడా వస్తాయి. ఎక్కువ లోపల జీములు కూడా ఎక్కువ ఉంచుకోవద్దంట, ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి మంచిగా చెవులో అని చెప్పేసి చెప్పారంట డాక్టరు. ఇక మెడిసిన్ అయితే రాశారు కదా, ఒక 5 days తర్వాత రండి అని చెప్పేసి అన్నారట. ఇక మార్నింగ్ వెళ్ళారు కదా మా వాళ్ళు, లేట్ అయింది ఇంకా రాలేదని ఫోన్ చేస్తే మా ఆయన వస్తున్నామని చెప్పేసి అన్నారు. వంకాయ ఫ్రైలోకి చారు అయితే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. వంకాయ ఫ్రై అలాగే చారు కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. చెప్తేనే నోట్లో లాలాజలం అయితే ఊరుతుంది కదా, వేరే లెవెల్ అసలు. నాకైతే చాలా ఇష్టం. మీకు ఇష్టమా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆడుకొని మా అమ్ముల తల్లి టేబుల్ మేట్ పైననే పడుకుంది. ఇక ఒక్కసారి తనని లేపినామంటే అస్సలే నిద్రపోదు. ఇదొక బాధ. మళ్ళీ తీసైతే పడుకోబెట్టాలి బెడ్లో. ఇది చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా ఎంత బాగుందో కర్రీ.
హాస్పిటల్కి వెళ్ళైతే వచ్చాడు చిన్ను. అన్నం అయితే తినిపిస్తున్నా ఇప్పుడే. హాయ్ చెప్పు చిన్ను, హాయ్ చెప్పు. అయ్యో ఏమన్నాడు డాక్టర్, ఏమన్నాడు చెప్పు. ఏమనలేదా? అంతేనా? ఈ మెడిసిన్ అయితే రాశారు చిన్నుకి. ఇక ఇదైతే ముక్కులో 2 డ్రాప్స్ అయితే వెయ్యిర్రి అని చెప్పేసి అన్నారంట. ఇప్పుడైతే వేస్తున్నాను నేను. ఇందాకే అన్నం అయితే తినిపించేశాను. తినడానికే 1 గంటన్నర టైం పట్టింది. ఏమన్నాడు చిన్ను డాక్టర్ చెప్పు. అట్టే చూపించినాడా? చేతిలో పడుతుందా లేదా అని చూసినా నేను. కొంచెం కిందికి జరిగి, ఇంకా నువ్వు కొంచెం. ఏం కాదు, భయపడద్దు సరేనా. ఇట్లా పెట్టు మూతి పైనకి ముక్కు. ఏం కాదు డాడీ. చేదత్తందా? ఏం కాదు, వస్తుంది. ఏం కాదు ఏం కాదు ఏం కాదు నానా, ఏం కాదు. ఇటొక్క డ్రాప్ చిన్న పడ్డదా? ఏం కాదు, అది తక్కువ అవుతుంది నీకు. చెవి నొప్పి తక్కువ అవుతుంది అవుతుంది. ఏం కాదు, తక్కువ అవుతుంది నీకు. తక్కువ అవ్వడం కోసమే ఇచ్చిర్రు తెలుసా. నువ్వు భయపడద్దు అన్నిటికీ. హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. చిన్నుని హాస్పిటల్ అయితే తీసుకెళ్ళి చూపించామని చెప్పేసి అన్నాను కదా. ఇక ముక్కులో చెవిలో డ్రాప్స్ అయితే ఇచ్చారు, అలాగే ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చారు. మార్నింగే చెవిలో అయితే డ్రాప్స్ అయితే వేసాము. ఇక ఇప్పుడు ముక్కులో వేయడం కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. ట్యాబ్లెట్స్ అవి కూడా వేయాలి. వేసిన తర్వాత ఇక స్నానం అయితే చేపించాలి. ఈరోజైతే లేట్ అయిపోయింది, ఎందుకంటే నైట్ అంతా కూడా నిద్ర లేదని చెప్పేసి అన్నాను కదా. లేవడమే లేట్ అయింది. ఇక ఇవాళటి వ్లాగ్ వచ్చేసి ఇంతేనమాట. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టిన లేటెస్ట్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దాకానైతే వచ్చేస్తాయి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్. చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.